హలో సినిమా ప్రేమికులారా, నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రూట్స్ అనే కొత్త బ్యానర్ పై వైవిఎస్ ప్రారంభించారు. ఈ బ్యానర్ పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరాం పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా అని వైవిఎస్ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇందులో తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోనున్నట్లు సమాచారం. మరో ఈవెంట్ పెట్టి హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. సీతారాముల కళ్యాణం, చూద్దాము రారండి మొదలుకొని యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, దేవదాస్ వంటి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. చివరిగా రేయ్తో పలకరించారు. 9 ఏళ్ల విరామం తరువాత ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు వైవిఎస్. కానీ వైవిఎస్ గురించి ఒక చిన్న విషయం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, దేవదాస్ సినిమా మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా. అంటే రామ్ ఒక మాస్ హీరోగా రిలీజ్ అయినటువంటి సినిమా అనమాట అది. అంటే జగడం తర్వాత వచ్చినటువంటి దేవదాస్ ఏంటంటే జనాలందరూ ఎక్కేలా లేదన్న ఉద్దేశంతో, బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే వైవి చౌదరి గట్టిగా ప్లాన్ చేసి సినిమాలో కలెక్షన్స్ బాగా పెరిగాయి, సినిమాకి చాలా మంది జనాలు అయితే వస్తున్నారని ఒక పబ్లిసిటీని అయితే క్రియేట్ చేశారు. సో దాని తర్వాత ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో మనకి తెలియదు కాదనమాట. సో ఈ విధంగా ప్రేక్షకుల మైండ్ సెట్ ని అర్థం చేసుకునేటటువంటి వైవిఎస్ చౌదరి చేతిలో నందమూరి 4వ తరం హీరో లాంచ్ అవ్వబోతున్నాడు అంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుందన్న విషయాలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.